హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఈ వీడియోలో మనం మలేరియా గురించి మాట్లాడబోతున్నాం. అసలు మలేరియా ఎందుకు వస్తుంది, దీన్ని మొట్టమొదటిసారిగా ఎవరు డిస్కవర్ చేశారు, వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే ఒక టైనీ ప్రోటోజోన్ వల్ల హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. అసలు ఈ ప్లాస్మోడియం అంటే ఏంటి, ప్రోటోజోన్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బ్యాక్టీరియా అండ్ వైరస్ ఎలాగో ఈ ప్రోటోజోవాన్ కూడా అలాగే ఒక మైక్రో ఆర్గానిజం. సో వైరస్లో టైప్స్ ఉన్నట్టు, ఎలా అంటే కోవిడ్, హెచ్ఐవి అనే వైరసెస్ ఉన్నట్టు ఈ ప్రోటోజోవాన్లో కూడా ప్లాస్మోడియం అనేది ఒక రకమైనది. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో మన హ్యూమన్స్ని కుట్టడం ద్వారా ఈ ప్లాస్మోడియం మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత అవి లివర్ సెల్స్ని రీచ్ అయ్యి అసెక్సువల్ రీప్రొడక్షన్ ద్వారా మల్టిప్లై అవుతాయి అండ్ దాని తర్వాత మన లివర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అండ్ ఫర్దర్గా అవి రెడ్ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అయ్యి రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్న హీమోగ్లోబిన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. హీమోగ్లోబిన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ ప్లాస్మోడియా రెడ్ బ్లడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ అవడం వల్ల హీమోజాయిన్ అనే ఒక సబ్స్టెన్స్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఈ సబ్స్టెన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో టెంపరేచర్ రేజ్ అవుతుంది అండ్ వీ ఫీల్ ఫీవర్. మలేరియా ఇన్ఫెక్టెడ్ పేషెంట్ని మళ్ళీ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో కుట్టడం ద్వారా ఈ ప్లాస్మోడియమ్స్ అనేటివి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోలోకి ఎంటర్ అవుతాయి అండ్ ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. యాంటీ మలేరియల్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల మలేరియా నుంచి మనం క్యూర్ అవ్వగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మలేరియా. మలేరియా అనేది ఇటాలియన్ లాంగ్వేజ్లో బ్యాడ్ ఎయిర్. పూర్వం ఇటాలియన్ పీపుల్ మలేరియా అనేది బ్యాడ్ ఎయిర్ నుంచి ఇన్ఫెక్ట్ అవుతుందని నమ్మేవారు. అండ్ హూ డిస్కవర్డ్ మలేరియా? చార్లెస్ లావరాన్ అనే ఫ్రెంచ్ మిలిటరీ డాక్టర్ 1880స్లో ఒక పేషెంట్ బ్లడ్ శాంపిల్ నుండి ఈ ప్లాస్మోడియంని డిస్కవర్ చేశాడు. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇయర్లో దాదాపు 290 మిలియన్ పీపుల్ గ్లోబల్లీ మలేరియా ద్వారా అఫెక్ట్ అవుతున్నారు. మన ఇండియాలోనే 1 ఇయర్లో దాదాపు 10 lakhs మలేరియా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. మన ఇండియాలోనే మలేరియా వల్ల 1 ఇయర్లో అప్ టు 20,000 డెత్స్ అనేటివి రిజిస్టర్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఆన్ April 25th వరల్డ్ మలేరియా డే ఈజ్ సెలబ్రేటెడ్ బై WHO. సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా ద్వారా ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్లో దాదాపు కామన్ సిమ్టమ్స్ హెడేక్, ఫీవర్ అండ్ ఇంక్రీజ్డ్ ఇన్ హార్ట్ బీట్ అండ్ హార్ట్ రేట్ అండ్ కొందరిలో సడన్ స్వెట్టింగ్ కూడా మనం చూడొచ్చు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా వీ కెన్ క్యూర్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మలేరియల్ డిసీజ్. మన అతి తెలివి యూజ్ చేసి జస్ట్ పారాసిటమాల్ యూజ్ చేస్తే మలేరియా నుంచి క్యూర్ అవుతామని అనుకోకూడదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మలేరియా రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఇండైరెక్ట్గా మనల్ని దోమలు కుట్టకుండా ఉంచుకుంటే మనల్ని మనం మలేరియా నుంచి ప్రివెంట్ చేసుకున్నట్టే. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అండ్ వాటర్ని ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవడం. మోరోవర్ మస్కిటో రిపెలెంట్స్ అండ్ మస్కిటో కాయిల్స్ని యూజ్ చేయడం ద్వారా దోమలు మన చుట్టుపక్కల రాకుండా చూసుకోవాలి. Finally, thank you my dear friends. If you have any inconvenience in this video, I'm sorry for that.